నేను వీరిని కలిసిన తర్వాత హైదరాబాద్లో 4 ఫ్లాట్స్ కొన్నాను. హలో, అంతకుముందు డబ్బు ఖర్చు పెట్టేవాని, లాభం లేదు. కానీ డబ్బును ఎలా సేవ్ చేసుకొని ఎలా షేర్ చేసుకోవచ్చో నేర్చుకున్నాను. మనీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, బట్ ఆ మనీని ఎలా డబుల్ చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా పొదుపు చేయాలి, ఏం చేయాలో ఒక ఫైనాన్షియల్గా సూపర్గా 2 బుక్కులు రాశాడండి తెలుగులో. 1 బుక్ ఆల్రెడీ ప్రింటెడ్ 8 times, 1 బుక్ ప్రింటెడ్ ఫర్ 7 editions. ఎవరో కాదు, మీ ముందు పిలబోతున్నాను, వంగా రాజేంద్ర ప్రసాద్. దిస్ బోత్ బుక్స్ వాస్ సూపర్ బుక్స్. మనీ పర్స్ 2, పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మనం చెప్తుంటాం, కానీ వంగా గారు చెప్తారు పర్సనాలిటీ డెవలప్మెంట్. ఏమంటాడు? పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటాడు. సో లెట్స్ మీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్, వంగా రాజేంద్ర ప్రసాద్ గారు. నౌ ఓవర్ టు రాజేంద్ర ప్రసాద్. రైట్ బాస్. ఈరోజు టాపిక్ పేరు ఆడవాళ్ళు అర్ధరాజ్యం. ఆడవాళ్ళు అర్ధరాజ్యం. డబ్బు అందరికీ అవసరమే కదా, మగవాళ్ళు ఆడ భేదం ఉంది, మగవాళ్ళకు కూడా అవసరమే కదా. కానీ స్పెసిఫిక్గా ఎందుకు చెప్పానంటే, అసలు ఫుల్ స్క్రీన్ రాలేదు, ఒక్క నిమిషం. Why this only for women? Because man is a part of woman. మనం ఆడవాళ్ళ ఆర్థిక రాజ్యం గురించి మాట్లాడితే మగవాళ్ళు ఆల్రెడీ బలం వచ్చేస్తుంది. డబ్బు ఎవరికి ఎక్కువ అవసరం అండి, ఆడవాళ్ళకా మగవాళ్ళకా? ఎవరికి ఎక్కువ అవసరం? ఆడవాళ్ళు నగలేసుకోగలరు, 10 లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టగలరు. మగవాళ్ళు ఖర్చు పెట్టగలరండి? మగవాళ్ళు నగలేసుకుంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. మగవాడు షర్టు లేకుండా దేశం అంతా తిరగగలడు, కానీ ఆడవాళ్ళు తిరగలేరు. మగవాడు బుట్టాలు నిద్రపోగలడు, ఆడవాళ్ళు నిద్రపోలేరు. కాబట్టి ఆడవాళ్ళకి డబ్బు ఎక్కువ అవసరం, సేఫ్టీ ఎక్కువ అవసరం. మగవాళ్ళు ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడవుతాయి? మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ కూడా చాలా త్వరగా వస్తుంది. అందుకని మగవాళ్ళ వయసు ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళ వయసు తక్కువ ఉంటుంది పెళ్ళిళ్ళలో. దీని ఎఫెక్ట్ ఎక్కడో ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఇండియాలో యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆడవాళ్ళకి 69 years, మగవాళ్ళకి 67 years ఓన్లీ. మగవాళ్ళు పెళ్ళప్పుడు భార్య వయసు కంటే భర్త వయసు ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు. ఈ కారణంగా ఒంటరిగా చనిపోయే ఆడవాళ్ళు 80% ఉన్నారు. అంటే భర్త చనిపోయిన తర్వాత ఒంటరిగా బతకాల్సిన వాళ్ళు 80% ఆడవాళ్ళు ఉంటున్నారు. కానీ మగవాళ్ళలో 20% మాత్రమే భార్య లేకుండా చివరి దశలో బతుకుని వెళ్ళదీస్తున్నారు. కాబట్టి ఎవరికి ఎక్కువ అవసరం డబ్బు? లేడీస్కి ఎక్కువ అవసరం, సేఫ్టీ ఎక్కువ అవసరం. అందుకనే ఆడవాళ్ళకి డబ్బు మీద ఆసక్తి ఎక్కువ ఉంటుంది. మగవాడి దృష్టి ఎప్పుడూ కూడా సంపాదన మీద ఉంటుంది, ఆడవాళ్ళ దృష్టి సంపాదించింది ఎట్లా దాచుకోవాలని ఎక్కువ ఉంటుంది. అందుకని ఉమెన్ ఆర్ బెస్ట్ ఇన్ సేవింగ్స్. కానీ ఆర్ దే బెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్? సర్వేలు ఏం చెప్తున్నాయంటే ఆడవాళ్ళు సేవింగ్స్లో బెస్టే, కానీ చాలామంది ఆడవాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్లో వెనకంజ వేస్తారు. కారణం ఏమిటి? సావిత్రి కానీ ఇప్పుడు అమ్మాయి కానీ ఆ చీరలకి పాకెట్లు ఉండవు కదా. ఎందుకంటే ఖర్చు పెట్టేవాడు మగవాడు, భర్త క్యాషియర్లా మారిపోతాడు పెళ్లి కాగానే. కానీ ఆడవాళ్ళు ఖర్చు పెట్టిస్తారు. ఇదివరకు మాట. కానీ ఇప్పుడు వాళ్ళకి పాకెట్లు చాలట్లేదు కాబట్టి హ్యాండ్ బ్యాగుల్లో వేసుకొస్తున్నారు. ఈ రకంగా చూసినా కూడా ఆడవాళ్ళకి ఎక్కువ డబ్బు అవసరం. అందుకనే నా టాపిక్
ఆడవాళ్ళు అర్ధరాజ్యం. అర్ధరాజ్యం అంటే సగం రాజ్యాన్ని వెళ్తే మొత్తం రాజ్యం అంతా వాళ్ళకి తీసేసుకుంటారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వాలిటీ కావాలంటున్నారు, కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా ఈక్వాలిటీ కావాలి, మనీ మేనేజ్మెంట్లో కూడా కావాలి. ఎందుకు ఆడవాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్స్ వైజ్లో ఎక్కువ యాక్టివ్గా ఉండరు? కారణం ఏంటి మేడం? ఏంది కారణం ఏంటి? చాలామంది ఫాదర్కో హస్బెండ్కో వదిలేస్తారు. సంపాదించే ఆడవాళ్ళు కూడా మనీ మేనేజ్మెంట్ని భర్తకో తండ్రికో వదిలేస్తారు. కారణం, మెయిన్ రీజను ఈ లెక్కలు నాకు అర్థం కావు అనే భ్రమ ఎందుకంటున్నానంటే, ఇది చిన్నప్పుడు మన చిన్నతనంలో మన నాన్న చెప్తే వింటాం, ఈ డబ్బు లెక్కలు నీకు అర్థం కావాలి అని అమ్మతో వింటుంటాం. సో అమ్మ ఆ మాట విని నిజమే అనుకొని డబ్బుల గురించి ఆలోచన మానేస్తుంది. అదే ఆలోచన ధురుడిగా నమ్ముతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, మనీ ఎక్కువ అవసరం ఆడవాళ్ళకి, మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఆడవాళ్ళకే ఉంది. దానికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ చేయాల్సింది లాంగ్వేజ్ మార్చాలి. నాకు ఈ అర్థం కాదు అనే మాటని మర్చిపోవాలి, ఈ నెగిటివ్ ట్రస్టేషన్ని మర్చిపోవాలి. తల్లి కూతురికి అన్నం పెట్టేటప్పుడు, నువ్వు నా బంగారు తల్లివి కదా, మంచిదానివి, అన్నం బాగా తింటావు అని పొగుడుతూ ఉంటే పాప అన్నం తింటుంది కదా. నువ్వు చెడ్డ పిల్లవి, నువ్వు అసలు తినవు అంటే తింటుందా పాప? అంటే తల్లి పాజిటివ్ టాక్ తోటే పాపని అన్నం తినిపిస్తుంది కదా. ఆ పాజిటివ్ టాకు మనకి మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఆడవాళ్ళకి వర్తిస్తుంది, మగవాళ్ళకి కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ వర్తిస్తుంది. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు అర్థం కాదు అనే మాట మాత్రం చాలాసార్లు వింటూ ఉంటాం. సో ఆ లాంగ్వేజ్ మారిస్తే కానీ ఆడవాళ్ళకి ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎక్కువ కరతలమలకం కాదు. ఎందుకు కావాలి? మీరు డబ్బులు దాయడంలో ఎక్స్పర్ట్లు ఆడవాళ్ళు, డౌట్ లేదు. నెలకు 5,000 రూపాయలు సేవ్ చేయడం మొదలుపెట్టారు అనుకోండి, 30 ఏళ్ళ పాటు సేవ్ చేసి మొదలుపెట్టారు. మీరు 4% వడ్డీ వచ్చి దాంట్లో 5,000 రూపాయలని సేవ్ చేస్తూ మొదలు పెడితే మీకు 30 years తర్వాత 34,73,580 రూపీస్ వస్తుంది. అదే 6% వడ్డీతోటి మీరు దాచుకున్నట్టయితే 50,19,016 రూపీస్ వస్తుంది. అదే 8% వడ్డీ వచ్చి దాంట్లో పెట్టుకుంటే 74 lakhs పైన వస్తాయి. అదే 12% వడ్డీ వచ్చి దాంట్లో పెట్టుకుంటే 1,71,92,600 వస్తాయి. అంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 6% బదులు 12% దాంట్లో ఏమైనా చేయగలిగితే, అట్లాంటి వెతుక్కొని మీరు ఎంచుకోగలిగితే 1,21,00,000 ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా. అయితే 8% దేంట్లో వస్తుంది, 6% దేంట్లో వస్తుంది, 4% దేంట్లో వస్తుంది? నిజంగా 12% వస్తుందా? వస్తే రిస్క్లు ఏంటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. తెలుసుకోకపోతే లాస్ ఎంత? 1,21,00,000 రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా 12% ఎవడో ఇవ్వడు. మీకు పూర్తి సేఫ్టీ కావాలనుకుంటే బ్యాంకులో డిపాజిట్ చేసేయండి, బ్యాంకులో సేవింగ్ అకౌంట్లో వేయండి. వేస్తే 4% వడ్డీ వస్తే 34 lakhs మిగులుతుంది. కానీ నేను చూశాను చాలామంది డబ్బు దాస్తున్నామనే భ్రమలో సేవింగ్ అకౌంట్ వదిలిపెడతారు. 4% వడ్డీ 34 lakhs. అలానే 6% చాలామంది చిట్ ఫండ్స్ కడుతుంటారు కదా. చిట్ ఫండ్స్ చాలా నార్మల్ అయిపోయినాయి. ఇప్పుడు ఆయన లెక్కేసారు చిట్ ఫండ్స్లో ఎంత వడ్డీ వస్తుందో? లెక్కేయాల్సిన అవసరం ఉందా లేదా? లెక్కేయకపోతే ఈ 1,21,00,000 లాస్ అవుతాయో చూసుకోండి. మరి ఎక్కడ చెప్తారు? ఎవరు చెప్తారు? మీ స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడన్నా డబ్బు పడాలి చెప్తున్నారా? ఎక్కడ చెప్పట్లేదు. అందుకని ఈ డబ్బు పడాలు నాకు అవసరమే. కాబట్టి నేను మనీ పాఠాలు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టా. ఆ రీసెర్చ్ చేసింది నేను ఫస్ట్ బుక్ కింద రిలీజ్ చేశాను, మనీ పర్స్. అది 6.5 ఏళ్లలో 10 సార్లు రీప్రింట్ అయింది. మాది ఖమ్మం జిల్లా వంగాముచ్చల బంజరా గ్రామం. నాకు ఫైనాన్షియల్ దాంట్లో పెద్ద పెద్ద క్వాలిఫికేషన్స్ లేవు. అయినా కూడా వ్యక్తిగా నాకేం కావాలో వెతుక్కుంటూ పోయా. నా ఫస్ట్ బుక్ వచ్చింది. తర్వాత ఆంధ్రజ్యోతిలో నేను కాలమ్స్ రాశాను, పర్సనల్ ఫైనాన్స్ కాలమ్స్. అవి వాటిని పుస్తక రూపంలో మార్చాను. మనీ పర్స్ 2 శ్రమలేని ఆదాయం రిలీజ్ అయింది. అది 2.5 yearsలో 5 times రీప్రింట్ అయింది మనీ పర్స్ 2. ఆల్మోస్ట్ 6.5 yearsలో మోర్ దెన్ 43,000 కాపీస్ సేల్ అయినాయి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనకి ఏ జ్ఞానం లేకపోయినా కోటీసులు కావాలన్న ఒక్కొక్క కోరిక ఉంటే
రీసెర్చ్ చేస్తూ పోతే కోటీసులు కావడం పెద్ద కష్టమైన పనేం కాదు. అయితే రీసెర్చ్ చేయాలంటే చదవాలి, ఇట్లాంటి క్లాసులు వినాలి. మీరు ₹1,00,00,000 మీరు బీరువాలో దాచిపెట్టారనుకోండి, 20 ఏళ్ల పాటు దాన్ని అట్లాగా మర్చిపోయి 20 ఏళ్ళ తర్వాత ఆ బీరువాను ఓపెన్ చేస్తే ఎంత ఉంటుంది? మీ దాంట్లో ఎంత ఉంటుంది? ₹1,00,00,000 కాగితాలు ఉంటాయి, కానీ ధరలు పెరుగుతూ ఉంటాయి కదా. ధరలు 7% చొప్పున పెరిగితే ఈరోజు ₹1,00,00,000 విలువ 20 ఏళ్ల తర్వాత 23 లక్షలకు సమానం అవుతుంది. అంటే రీసెర్చ్ చేయకపోతే లాస్ ఎంత ఉంటుందో చూడండి. డబ్బులను అలా మూలం పడేస్తే డబ్బు రూపంలో రాదు, లాస్ రూపంలో మనకు మిగులుతుంది. సో వీ నీడ్ టు మేక్ రీసెర్చ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. అందుకని గూట్లో డబ్బు నోట్లోకి రావాలంటే యు నీడ్ టు మేక్ రీసెర్చ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, సేవింగ్స్. ఆడవాళ్ళకి డబ్బు నాకు తెలియదు, లెక్కలు తెలియదు అని అంటుంటారు కదా. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎంతమందికి వంట వచ్చు? రైట్. మీరు అన్నం ఎంతసేపు ఉడుకుతుంది? అన్నం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎంతసేపు తర్వాత తీస్తే ఉమ్మగిలుతుంది మీకు తెలుసు కదా. దానికి లెక్కలం వేరు కదా. ఉప్పు ఎంత వేయాలి అని గ్రాము లెక్కన లెక్కేసేస్తారా? వేయరు కదా. అంటే ఇవేమీ లెక్కలు తెలియకుండానే వంట చేయడం వచ్చిన మీకు డబ్బు సంపాదించడం, దాన్ని మేనేజ్ చేయడం పెద్ద కష్టమైన పని కానే కాదు. అరుంధతి భట్టాచార్య ఎస్బీఐ చైర్మన్, ఆవిడ పేరు వరల్డ్ బ్యాంక్ కూడా నామినేట్ అవుతూ ఉంది. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్లో మగవాళ్ళు ఫండ్ మేనేజర్లు ఉన్న కంటే కూడా ఆడవాళ్ళు హెడ్ చేసిన కంపెనీస్ ఫైనాన్షియల్గా చాలా గ్రోత్ చూపిస్తున్నాయి. కారణం ఏంటంటే మగవాళ్ళు దూకుడుగా ఉంటారు, కానీ ఆడవాళ్ళకి సేఫ్టీ ఫస్ట్, క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటారు ఆడవాళ్ళు. కాబట్టి మనీ మేనేజ్మెంట్లో ఆడవాళ్ళదే పై చేయి మీ మనసు పెడితే. కాబట్టి మీరేం చేయాలి? యూ హ్యావ్ టు ఇన్వైట్ ది మనీ, యూ హ్యావ్ టు మేనేజ్ ది మనీ. మరొక ముఖ్య లోపం ఆడవాళ్ళకి కనిపించేది ఏంటంటే, చాలామంది దగ్గర అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, లోన్లు తీసుకునేటప్పుడు ఎక్కువ వాడే మాట ఏంటి? ఎక్కడ సంతకం పెట్టాలి. దయచేసి ఆ విషయాన్ని మర్చిపోండి, ఈ మాటను మర్చిపోండి. చదవండి, చదివే టైం లేకపోతే కనీసం కాపీ తీసుకొని ఇంటికి వెళ్ళైనా చదవండి. మీకు అర్థం కాకపోవచ్చు. నిజం చెప్తే బ్యాంకు మేనేజర్లు కూడా కాగితాలన్నీ చదవరు కూడా చాలామంది. అయినా కూడా మీరు చదవండి. కొంచెం అర్థమవుతూ మీకు దాని మీద పట్టు వస్తుంది. సో మీరు అటు సందేహాలని అడుగుతూ పోండి. ఈ క్రమంలో మీరు ఎక్స్పర్ట్లు అవుతారు. మీరు భర్తకో తండ్రికో వదిలేస్తారు కదా మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ చాలామంది. కానీ ఆయనకు అన్నీ తెలుసా? ఆయన మంచివాడు, దురదృష్టి ఉన్నవాడే, కానీ అన్ని లెక్కలు తెలియకపోవచ్చు కదా. కాబట్టి మీ ఆలోచన కూడా తోడు చేస్తే మీరు ఎక్స్పర్ట్ అవుతారు. అయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఇది సందేహం కదా. చెప్పమంటారా? చిన్న లెక్క చెప్తాను. 1 2 3 4 5 6 7 8 వీటిల్లో ఒక అంకెని ఎంచుకోండి, ఏదో ఒక అంకెని ఎంచుకోండి. రైట్? నాకు చెప్పక్కర్లా. రైట్? దాన్ని 3 తోటి మల్టిప్లై చేయండి, 3తో హెచ్చివేయండి, దానికి 3 కలపండి, దాన్ని మళ్ళీ 3 తోటి మల్టిప్లై చేయండి. రైట్? వచ్చిన దాన్ని ఆ 2 నంబర్లు, ఫర్ ఎగ్జాంపుల్ 45 వచ్చిందనుకోండి, 2 నంబర్లు కలిపితే ఎంత అవుతుంది? 9 అవుతుంది. రైట్? మీరు అనుకున్న రిజల్ట్ని ఆ 2 అంకెల్ని కలపండి. కలిపారా? ఇప్పుడు మీ ఆన్సర్ 1 అయితే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, 2 అయితే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయండి, 3 అయితే బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయండి, 4 అయితే షేర్ల మీద ఇన్వెస్ట్ చేయండి, 5 అయితే ఫిక్స్డ్ డిపాజిట్, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్, 6 అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండు, 7 అయితే ఆర్డి, 8 అయితే ఎన్ఎస్సి, 9 అయితే నాకు ఇచ్చేయండి, 10 అయితే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి, 11 అయితే కంపెనీ డిపాజిట్లో పెట్టండి, 12 అయితే వెండి మీద ఇన్వెస్ట్ చేయండి. ఆన్సర్ ఎంత వచ్చింది? అందరికీ 9 వచ్చిందా? ఇట్లాంటి మాయాజాలాలు ఉంటాయి, జాగ్రత్త పడండి.
మీరు అప్రోచ్ అయ్యే అడ్వైజరు, ఏజెంటు అన్ని రంగాలలో ఎక్స్పర్ట్ కాకపోవచ్చు. సో ఇట్లా మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త పడండి. అందరికీ 9 వచ్చింది కాబట్టి అట్లాగా మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు, జాగ్రత్త పడండి. నేను మంచివాడిని కాబట్టి అందరూ నాతో మంచి ఉంటారు అనుకోవద్దు. పులిని నేను తినట్లేదు కాబట్టి పులి నన్ను తినొద్దంటే ఒప్పుకుంటుందా పులి? కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో. సరే, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా? మనం ఆడవాళ్ళ ఆర్థిక రాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గోల్డ్ గురించి మాట్లాడబోతే నా టాక్ సంపూర్ణం కాదు. 2016 ప్రస్తుతం 30-31 వేల మధ్య ఉంది గోల్డ్ రేటు. 2009లో దాదాపు 15,000 ఉంది 10 గ్రాముల గోల్డ్ రేటు. అంటే 2009 నుంచి 2016 ఈ పీరియడ్లో గోల్డ్ రేటు బాగా పెరిగింది కదా. సో ఇన్వెస్ట్మెంట్ వైజ్ గోల్డ్ బాగానే అనిపిస్తుంది కదా. కానీ చూడండి, 1985లో 10 గ్రాముల గోల్డ్ రేటు 2,130 రూపాయలు ఉంది. అదే 2000లో కానీ 4,395 అయింది. అంటే 1985 నుంచి 2000 అంటే 15 ఏళ్ళు పట్టింది గోల్డ్ రేటు డబల్ కావడానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, గోల్డ్ ఇన్వెస్ట్మెంటు అన్ని సమయాల్లో గొప్ప లాభాన్ని తెస్తుందనే భ్రమలో ఉండకండి. సో బీ కేర్ఫుల్ అబౌట్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. నేను ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆడవాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు మీ కుటుంబానికి ప్రాముఖ్యత ఇస్తారా, బయట వాళ్ళకి ప్రాముఖ్యత ఇస్తారా? మీకా, మీ ఫ్యామిలీకేనా? ఎస్ ఆర్ నో? కానీ ప్రాక్టికల్గా చూస్తే కొంచెం విరుద్ధంగా కనిపిస్తూ ఉంది. మీరు బంగారం ఇంట్లో ఉన్నప్పుడు బంగారు ఆభరణాలు వేసుకుని ఉంటారా? ఉండరుగా. బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే బంగారు ఆభరణాలు వేసుకుని షో చేసుకుంటారు. అంటే బయట వాళ్ళ ఆనందం కోసం, ఆభరణాల కోసం ఇన్వెస్ట్ చేస్తారు కదా. ఆ గోల్డ్ కొనటం బదులు చక్కగా మంచి ఇల్లు కట్టుకుంటే మీరు సుఖంగా, ఆనందంగా, గర్వంగా ఉండొచ్చు కదా. ఆమె లాజికల్. సో థింక్ అబౌట్ దట్. మనం బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ కంటే ఇచ్చే ముందు మన ఫ్యామిలీకి కావాల్సింది ఏమేం కావాలంటే మనకి రిజర్వ్ మనీ కావాలి, ఇల్లు కావాలి, పిల్లల చదువులు ఏర్పాటు చేసుకోవాలి, రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ మనకి కావాల్సిన ప్రాథమిక అవసరాలు. వీటి కోసం ఏర్పాటు చేసుకున్న తర్వాత మీకు మోజు ఉంటే బంగారం కొనుక్కోండి. చాలామంది నా మాటలకి తిట్టుకుంటారు, తిడితే తిట్టండి, ఇది నా అభిప్రాయం. రైట్. ఏమే బంగారం పెట్టుకుంటుందా? ఏమో పెట్టుకుంది. సుధామూర్తి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్, ఆవిడ బంగారం పెట్టుకుంటుందా? పెట్టుకోదు. ఇప్పటికీ 2nd క్లాస్ స్లీపర్లో వెళ్తుంది ట్రైన్ ప్రయాణం చేస్తే, సామాన్యులతో కలవడం కోసం. వాళ్ళని బంగారం పెట్టుకోదు. ఎందుకు చూపించానంటే, వెన్ ఇన్నర్ వాల్యూ ఈజ్ మోర్, షుడ్ వి షో అవర్ అవుట్ సైడ్ వాల్యూ? సో ఇన్నర్ వాల్యూ పెంచుకుంటే మన అవుట్ సైడ్ వాల్యూ పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆభరణాలు తక్కువైనా కూడా మనకు రావాల్సిన గౌరవం వస్తూనే ఉంటుంది. సో వీ నీడ్ టు థింక్ అబౌట్ అవర్ ఫ్యామిలీ ఫస్ట్, అవర్ సేఫ్టీ ఫస్ట్, దెన్ ఇంక్రీజ్ యువర్ ఇన్నర్ వాల్యూ, దెన్ వీ మే గో ఫర్ అవుటర్ వాల్యూ. నిజంగా మోజు పడితే. మనలో చాలామంది గమనించింది ఏంటంటే, ఎమోషనల్గా స్పెండ్ చేస్తారు. అంటే మంచి చీర, బంగారమో మనసుకు నచ్చితే కొనేసుకుంటారు. ఈ బయ్యింగ్లో ఎమోషనల్ డెసిషన్ తీసేసుకొని దాన్ని లాజికల్గా నేను చేసింది కరెక్టే అని చాలామంది అంటారు. మా ఆవిడ కూడా అంటూ ఉంటుంది, ఆ రోజు నేను బంగారం పట్టుబట్టి కొనబట్టే నీకు రేటు పెరిగింది, నీకు లాభం వచ్చిందని చెప్పి అంటూ ఉంటుంది. కానీ చేసింది లాజికల్ థింకింగ్ కాదు, ఎమోషనల్ థింకింగ్. ఎమోషనల్ డెసిషన్ తీసుకొని లాజికల్గా మన డెసిషన్ని సపోర్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. బట్ మై సజెషన్, బీ కేర్ఫుల్. మీరు తీసుకున్నది ఎమోషనల్ డెసిషనా, లాజికల్ డెసిషనా? యూ హ్యావ్ టు అప్లై యువర్ మైండ్ వైల్ బయింగ్ ఎనీథింగ్. ఇఫ్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ వర్త్, టేక్ ఇట్.
నేను బ్యాంక్లో పనిచేస్తాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మేనేజర్ ఫ్యాకల్టీగా పనిచేస్తాను. మేము బ్యాంక్లో ఆడవాళ్ళకి లోన్ ఇవ్వడానికి ఎక్కువ ఆసక్తి ఉంటుంది మాకు. కారణం ఏంటంటే మగవాళ్ళకి లోన్ ఇస్తే కడతారో కట్టరన్న భయం ఉంటుంది, ఆడవాళ్ళకి ఇస్తే ఆ భయం తక్కువ ఉంటుంది. కారణం ఏంటి? ఆడవాళ్ళు ఇంట్లో అబ్బాయి అమ్మాయి ఉన్నారనుకోండి, అబ్బాయిని ఎన్ని తిట్టినా కానీ దులిపేసుకొని పోతాడు. కానీ ఆడపిల్ల విమర్శ తట్టుకుంటుందా? సువ్వని లేస్తారు. అందుకని విమర్శ తట్టుకోరు. కాబట్టి మేము వాళ్ళకి లోన్లు ఇస్తే మాకు రీపేమెంట్ జాగ్రత్తగా వస్తేనే మేము వాళ్ళని ఇంక్లూడ్ చేస్తే ఒక్కొక్కసారి వడ్డీని తగ్గిస్తాం కూడా. బ్యాంకులు తగ్గిస్తాయి ఆడవాళ్ళు బారోవర్గా ఉంటే. మీరు గమనించి ఉంటారు, 0.5, 0.25% ఆడవాళ్ళకి లోన్లు ఇచ్చినప్పుడు వడ్డీ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే చిదంబర రహస్యం, ఆడవాళ్ళకి లోన్ ఇస్తే మా రికవరీలో మాకు సుఖంగా ఉంటుంది. అయితే ఈ విమర్శన వల్ల ఆడవాళ్ళు రిస్క్ తీసుకోవడానికి వెనకాడతారు. వాళ్ళు ఎందుకు వెనకడతారంటే విమర్శలు భరించలేరు. అందుకని మీరు గమనించే ఉంటారు, అంతా నీ వల్ల అయింది, నేను ముందే చెప్పాను అట్లాంటివి చేయొద్దని, అట్లాంటివి మనకొద్దు, మనకు పడవు, ఇట్లాంటి మాటలు మగవాళ్ళు ఎక్కువ వాడతారా, అట్లా ఆడవాళ్ళు ఎక్కువ వాడతారా? సో ఇట్లాంటి ఊత పదాలు ఉంటే దయచేసి మానేయండి. నెగిటివ్ మాటలు. మనకి జీవితంలో ఫెయిల్యూర్ అంటే ఏమీ లేదు. మనం నడక కూడా పడుతూ లేస్తూ నేర్చుకున్నాం. సో అది ఫెయిల్యూర్ కాదు. కాబట్టి ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఫెయిల్యూర్ అనే మాట లేదు. సో మీకు మేక్ రీసెర్చ్ చేస్తూ ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకుంటే మనకు ఫైనాన్షియల్గా పొరపాట్లు తక్కువ అవుతాయి. లాంగ్ టర్మ్లో మనకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మన డబ్బును చూసి ఎవరో ప్రేమించరు. కానీ ప్రేమను వ్యక్తం చేయాలంటే డబ్బు కావాలి, ప్రేమను నిలబడాలంటే డబ్బు కావాలి. సో వీ నీడ్ టు నో అవర్ మనీ మేనేజ్మెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఉమెన్ వర్తించేది, మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం మీకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే మగవాళ్ళు దయచేసి నామినీ కింద వైఫ్ పేరు రాయించండి. దీనికి ఒక ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఫిలప్ చేస్తే ఆ మగవాళ్ళు నాకు అప్పులు ఏమైనా ఉన్నా కూడా ఈ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బుల్ని దేనికి అటాచ్ చేసే వీలు ఉండదు. అంటే అప్పులు చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఉన్నవాళ్ళు, అంటే పూర్తిగా నా వైఫ్కే సేఫ్టీ ఉండాలి అని అనుకునే వాళ్ళు ఈ మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్ ప్రకారం కూడా ఒక కాగితం ఫిలప్ చేసింది. అయితే ఇది నింపించిన తర్వాత ఆ నామినీకి మాత్రమే ఆ డబ్బులు వెళతాయి. నామినీ మార్చడం కుదరద్దు, వాళ్ళకి లోన్లు కూడా ఇవ్వరు. అయినా కూడా అంటే ఎక్కువ సేఫ్టీ కావాలనుకున్న వాళ్ళు ఈ ప్రొవిజన్ కూడా వాడుకోవడం మంచిది, ఫర్ ది సేఫ్టీ ఆఫ్ ది ఉమెన్ అండ్ చిల్డ్రన్. మనకి సిక్స్త్ సెన్స్ తెలుసు. ఈ ఉమెన్ సెన్స్ ఏంటి? ఆడవాళ్ళు కళ్ళెత్తకుండానే మగవాళ్ళ చూపుల్ని పసిగట్టగలరు. కాబట్టి మనీ లెక్కలు తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఉమెన్ సెన్స్ అనే ప్రత్యేకమైన సెన్స్ ఉంటుంది. వీడు మంచివాడా చెడ్డవాడా, ఈ ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అనేది వాళ్ళకి సిక్స్త్ సెన్స్కి అతీతమైన ఉమెన్ సెన్స్ ఉంటుంది. కాబట్టి యూజ్ దట్ ఉమెన్ సెన్స్, స్పెషాలిటీ అవైలబుల్ ఫర్ యూ ఓన్లీ. యూజ్ దట్. ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ యూ. మీలో ఉమెన్ అంటే మల్టీ టాస్కింగ్లో ఎక్స్పర్ట్స్. దీన్ని కూడా అలవాటు చేసుకోండి. మేనేజ్మెంట్ పెద్ద కష్టమైన పని ఏం కాదు. చాలా ఏళ్ల క్రితం విమల నేమ ఒక మంచి మాట చెప్పింది. మా అమ్మ నడిచే వంటిల్లా ఉంటుంది, కానీ వంట పాత్రల మీద మాత్రం మా నాన్న పేరే. పురుషాధిక్యతను గురించి చాలా సింపుల్ మాటలో చాలా గొప్పగా చెప్పారు విమల గారు. అంటే శ్రమ లేని ఆదాయం లేని శ్రమను నిరంతరం చేసే స్త్రీ ఆదాయం లేకపోవడం వల్ల తనకంటూ పేరు లేదు, ప్రత్యేకమైన పేరు లేదు. తన భర్త వంశానంకురాన్ని ఇస్తుంది, అన్ని నవమాసాలు మోసి అన్నీ చేసినా కూడా తనకంటూ ప్రత్యేకమైన ఇన్కమ్ లేకపోతే ఎంత దారుణమైన విషయం. 100 రూపాయలు దానం చేయాలని అనిపించినా కూడా అమ్మాయికి స్వతహాగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ లేకపోతే దారుణమైన విషయం కదా. సో వీ నీడ్ టు రీథింక్ అబౌట్ ది నీడ్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్. చాలామంది
ఆడవాళ్ళని ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే ఇన్కమ్ సంపాదిస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే భర్త ఆదాయానికి తోడుగా ఉంటుందని చేస్తామని చెప్తారు, వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడుగా ఉంటుందని చేస్తారు. బట్ దిస్ ఈజ్ ది మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ఉమెన్. ప్లీజ్ రిమెంబర్, మీ అంతర్గత శక్తుల్ని వినియోగించడం కోసం మీరు జాబ్ అయినా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అయినా టేకప్ చేయండి టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే మనీ న్యాయం కాదు, కానీ మన సక్సెస్ని మనీని బట్టి నిర్ణయిస్తున్నారు దురదృష్టవశాత్తు. సో వీ నీడ్ టు ప్రూవ్ దట్. మీరు ఉమెన్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ ది హౌస్ బ్యూటిఫుల్. మీరు అన్నీ సర్దుతారు, కానీ కాగితాలు కూడా సర్దండి. ఏ కాగితం ఎక్కడుందో చూడండి, పాలసీస్ ఎక్కడున్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఎక్కడున్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఏమేమి ఉన్నాయి, టైటిల్ డీడ్స్ ఇవన్నీ ఎక్కడున్నాయి కూడా తెలుసుకోండి. మీరు ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇంకో జాగ్రత్త, మీరు మొబైల్ ఫోన్ కోసం మీ ఐడి ప్రూఫ్ ఫొటోస్ ఇచ్చేటప్పుడు దయచేసి మీరే వెళ్ళి ఇవ్వండి. ఇచ్చేటప్పుడు వాటి మీద రాయండి, దిస్ ఐడెంటిటీ కార్డ్ కాపీ ఈజ్ గివెన్ ఫర్ మొబైల్ ఫోన్ అని రాసి సంతకం పెట్టి ఇవ్వండి. ఎందుకంటే పీపుల్ ఆర్ మిస్యూజింగ్ దట్. సో బీ కేర్ఫుల్ అబౌట్ దట్. మనం లోన్ ఇచ్చేటప్పుడు బ్యాంకులు సిబిల్ స్కోర్ తీసుకుంటాయి, క్రెడిట్ స్కోర్. ఈయనకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎగ్గొడుతున్నాడా లేదా, మంచి కడుతున్నాడా లేదా, బాగా అప్పులు ఉన్నాయా, దివాళా తీసే పరిస్థితిలో ఉన్నాడా అని తెలుసుకోవడం కోసం సిబిల్ స్కోర్ని వెరిఫై చేస్తారు బ్యాంక్ వాళ్ళు. కానీ పెళ్లి చేసుకునే ముందు పెళ్ళి కొడుకుది క్రెడిట్ స్కోర్ తీసుకుంటే బాగుంటుందా? పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఆయన పాన్ కార్డు తెలిస్తే తెలుసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు, ఇంకా ఆధార్ కార్డు ఇట్లాంటి 2-3 కాగితాలు ఉంటే, నంబర్లు ఉంటే ఆయన క్రెడిట్ స్కోర్ కూడా తెలుసుకోవచ్చు. సో మీకు మరీ అనుమానం వస్తే ఆయన క్రెడిట్ స్కోర్ తీసుకొని పెళ్లి చేసుకోండి. అట్లాగే హౌసింగ్ లోన్ జాయింట్గా తీసుకునేటప్పుడు రీపేమెంట్ షుడ్ బి మేడ్ ఫ్రమ్ బోత్ ది అకౌంట్స్ ఆర్ జాయింట్ అకౌంట్. ఎందుకంటే మీరు సంపాదిస్తున్నారు, ఆమె జీతం 50,000, ఆయన జీతం 50,000. కానీ హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు ఆయన ఒక్కళ్ళ జీతం నుంచే కట్ అవుతూ పోతే ముందు ఆయన అయితే నేనే కట్టాను కాబట్టి నా ఇల్లు నాదే అనే అవకాశం ఉంటుంది. అయితే అందుకని జాయింట్ అకౌంట్ నుంచి పోతే సేఫ్టీ కొంచెం ఎక్కువ ఉంటుంది. అర్థం లేని వాటి ఇన్వెస్ట్మెంట్స్ జోలికి దయచేసి వెళ్ళకండి. అవగాహన పెంచుకోండి. అవగాహన వచ్చేంత వరకు మీకు తెలియని రంగాల్లో కాలు పెట్టి బాధపడకండి. మనం ఏ అమ్మాయిని కనిపించినా కూడా అమ్మ అని గౌరవంగా పిలవగలం, కానీ ప్రతి అబ్బాయిని అయ్యా అనం. ఆ ప్రత్యేకత అమ్మాయికే ఉంటుంది. ప్రతి అమ్మాయి ఒక అమ్మే. అది మనం మగవాళ్ళు ఎంత కొట్టుకున్నా మనకు రాదు. ఇదివరకు ఉద్యోగం పురుష లక్షణం అనేవాళ్ళు, ఇప్పుడు ఉద్యోగం సంసార లక్షణం, ఆదాయం సంసార లక్షణం. 2 ఇన్కమ్స్ ఉంటే తప్ప ఇల్లు గడవలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఆడవాళ్ళు ఆర్థికంగా బలంగా ఉండటం మన అవసరం. ఇఫ్ దెర్ ఇస్ ఎ పర్సన్ హూ నెవర్ గివ్స్ బట్ టేక్స్ ఆల్వేస్, వాట్ ఈస్ హీ కాల్డ్? జీవితాంతం ఎప్పుడు తీసుకోవడం తప్ప అస్సలు ఇవ్వడం తెలియని వాడిని ఏమంటారు? జీవితంలో ఎప్పుడు తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియని వాడిని ఏమంటారు? కాబట్టి ఇవ్వడం కూడా తెలుసుకోండి. ఇక్కడ మై డ్యూటీ ఇవ్వడం తెలిసిన వాళ్ళు కాబట్టి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ ఇవ్వడం కోసం ఏర్పాటు చేశారు. గంప నాగేశ్వర గారు ఇవ్వడం కోసం వచ్చారు, ఇచ్చిపోవడానికి వచ్చారు. సో ఇస్తే తప్ప మీరు సంపాదించిన దానికి సార్థకత లేదు. సో మనం ఎప్పుడు తీసుకోవడం ఉంటే మనం ఏమవుతాం? సో ఫైనల్గా నేను రాసిన బుక్స్ నేను చెప్పాల్సిన దాంట్లో 1% కూడా చెప్పలేదు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా చేయాలి, సేవింగ్స్ ఎట్లా చేయాలి, ఇన్సూరెన్స్ ఎట్లా చేయాలి, పెన్షన్ కోసం ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే నా బుక్స్ బయట ఏర్పాటు చేశాము, డిస్కౌంట్తో దొరుకుతాయి. 2 బుక్స్ 450, ఇంపాక్ట్ స్పెషల్ డిస్కౌంట్ 100 రూపీస్ తోటి 350కే ఇస్తాం 2 బుక్స్ కలుపుకుంటే. సో బయట కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు.
నా ఫోన్ నంబర్ 040-400-300-12. నా రెసిడెన్స్ నెంబర్ 040-400-300-12. నా ఈమెయిల్ ఐడి rajendra_vanga@yahoo.co.in. ఆరోగ్యం విలువ, తల్లిదండ్రుల విలువ ఉన్నప్పుడు కంటే లేనప్పుడు ఎక్కువ తెలుస్తుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు, లిమిట్ లేకుండా సంపాదించవచ్చు, బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. కంపా నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస గారికి, మై డ్యూటీ ఫౌండేషన్కి, ఇంపాక్ట్ ఫౌండేషన్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఇన్ మై డిస్ట్రిక్ట్, ఖమ్మం డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ. Wow, really it was a wonderful session. Maybe the last but not the least. It is the one of the greatest session today. Let's give a round of applause to Sri Vanga Rajan Prasad garu. And actually సార్ చెప్పినట్టు మీరు ఈరోజు కవర్ చేసింది నాట్ ఈవెన్ 1% సార్. సార్ని మీరు ఎవ్రీ మార్నింగ్ చాలా ఛానల్స్లో చూడొచ్చు. ఫైనాన్షియల్ అనలిస్ట్ సారు ఆర్థిక పరమైన సలహాలు చాలా ఛానల్స్లో చాలా ఇస్తారు. ఈనాడులో సిరి అనే ఒక ఎవ్రీ వీక్ ఒక financial column. Many of the columns are being written by Sri Vanga Rajan sir. Let's give a round of applause. Thank you very much sir for your wonderful session on this money pass. I request Mr. Gampa sir to, and also Sriprasad garu and also Ramakrishna garu to join me in presenting a memento to Sri Vanga. థ్యాంక్ యూ సార్. Thank you very much sir. థ్యాంక్ యూ. Meet you again. థ్యాంక్ యూ.